7. అభివృద్ధి ప్రతినిత్యం రైతు అభివృద్ధి చేయంగా రైతులకు అన్ని విధాల చేయూతనిస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా రైతుని ఆదుకోవాలి. మన ప్రీతమ నాయకుడు శ్రీ జ్యోతి నెహ్రూ గారు, శ్రీ జ్యోతి నవీన్ గారు అరువు వస్తున్నారు. అరువునండి రైతు కోసం అలనిత్యం పనిచేసే కూటమి ప్రభుత్వం. రైతుకి నాణ్యమైన విత్తనాలు, రైతుకు ఈరోజు అకౌంట్లో డబ్బులు వేయడమే కాదు, రైతుకు ఆధునిక యంత్రాలను సాగిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న రైతు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండిపోయి ఇక్కడ బండి మీద చేపట్టిందా మనేనా ఓయ్యా నువ్వు తడిచిపోతున్నావు కదా, నువ్వు తడిచిపోతున్నావు కదా. రకాలుగా అందరినీ ఆదుకుంటున్న ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో జమ చేస్తుందన్న డబ్బులు. అంతేకాదు మొన్న తల్లికి వల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి డబ్బులు వేస్తుంది. అంతేకాదు ఉచిత గ్యాస్ కూడా అందిస్తుంది. మరి ఎల్లుండ ఆగస్టు 15 రైతు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరూ కూడా రైతు రుణాలు వేసుకుని నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది. రైతులు ఈరోజు అకౌంట్ లో డబ్బులు వేసి నిధులు సమకూర్చి అకౌంట్ లో జమ చేసినందుకు మరి సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ రోజు రైతులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం సహకారం ఉండాలి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ జ్యోతి నెహ్రూ గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని ఈ రోజు రైతులందరూ కూడా రోడ్డెక్కి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు చేస్తున్నారండి. మరి 3 రోజుల్లో గురి కట్టుకున్న తెలుగువారి ప్రపంచ ఖ్యాతిని అర్జించిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానందో దాన్ని తూచా తప్పకుండా 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు పడ్డాం. మళ్ళీ
నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, వరిసి 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వడం. అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో. ఇందులో ప్రత్యేకత ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా డ్రోన్ల దగ్గర నుంచి యాంత్రీకర విధానాన్ని అన్నిటినీ కూడా యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి విధానంలో సాగాలనేటటువంటి ఆలోచనతో గత 2014 నుంచి 19 వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సబ్సిడీ మీద యంత్ర సౌకర్యాన్ని రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు గత ప్రభుత్వం మర్చిపోతే మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యాంత్రీకరణ విధానాన్ని సబ్సిడీ మీద అందివ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి రైతాంగ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము. ఆ సందర్భంగా పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇవాళ కలిసికట్టుగా అందరూ కూడా వచ్చి రైతు సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రైతు ర్యాలీని ట్రాక్టర్ల ద్వారా పెట్టడం జరిగింది. గతంలో అయితే మనం ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ చేసేవాళ్ళం. రైతాంగం సింబాలిక్గా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ట్రాక్టర్ తోటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ట్రాక్టర్లు సింబాలిక్గా పెట్టుకుని రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షం పడినా సరే ఎక్కడ ఆగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి